హలో అండి. శ్రీ వజ్రఘోషం శ్రీ వారాహిదేవి నమః. వారాహి నవరాత్రుల్లో 5వ రోజు అలంకారం కిరాత వారాహి అలంకారం. నన్ను కొంతమంది అడిగారు, నవరాత్రుల్లో ఒకరోజు ముందు చెప్తున్నారు ఏంటని. బుధవారం అమావాస్య గడియలు దాటి పాడ్యం గడియలు రాగానే అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ రోజు నుంచే నవరాత్రులు అయితే మేము స్టార్ట్ చేసేసాము. ఇంట్లో చేసుకునే వాళ్ళు తెల్లారి గురువారం పీఠం పెట్టుకొని స్టార్ట్ చేశారు కాబట్టి ఒకరోజు ముందు చెప్తున్నాం అనమాట. ఒకరోజు ముందు అయిపోతుంది అంతే. నిన్న 5వ రోజు ఇంద్రక్క వాళ్ళు వచ్చి కందదీపం పెట్టుకున్నారు. మేము వెళ్ళేసరికి ఆ కందదీపం తర్వాత మేమందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దీపాలు పెట్టేసుకొని అమ్మవారికి నైవేద్యం పాల తాలికలు చేసి తీసుకెళ్ళాను. అమ్మకి అందరూ తీసుకొచ్చిన నైవేద్యాలు పెట్టి హారతి అయితే మా దంపతుల చేతుల మీదుగా ఇస్తున్నాం. అండ్ వాళ్ళు కూడా హారతి ఎలా ఇస్తారో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు. శ్రీ వజ్రఘోషం శ్రీ వారాహిదేవి నమః. హారతి అయిపోయింది. ఇంకా ప్రసాదాలు పంచడమే నెక్స్ట్. ఈలోపు మా ఫ్యామిలీతో అమ్మవారితో చిన్న వీడియో తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ పూజ విధానం చూద్దాం. ఇలా ఈ నవరాత్రుల్లో చాలా మంది అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు. ఆషాఢం సారే, నవరాత్రుల్లో సారే తీసుకొచ్చిన ప్రతి ఒక్కరితో అలా పూజ చేయించి అమ్మవారి చీరాలు అందుకుంటారు. నిన్న ఒక్కరోజు 8 మంది 9 మంది వచ్చారండి అమ్మవారికి ఆషాఢం సారి ఇవ్వడానికి. మీరు కూడా తప్పకుండా విజయవాడలో ఉండే కనుక తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి కృపా పాత్రలు కండి. శ్రీ వారాహి మాత్రే నమః.